వెల్కమ్ టు లైఫ్ లైన్. ఎముకల్లో గుజ్జు పోయింది, జాగ్రత్తగా ఉండాలి అని అందరూ చెప్తారు. ఈ పెయిన్ కిల్లర్ వాడండి, ఫిజియోథెరపీ చేయండి, అప్పుడు చూద్దాం అంటుంటారు కొంతమంది డాక్టర్స్. తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ పడుతుందేమో, అప్పుడు చెప్తాంలే అని అంటారు. ఇవన్నీ మనకు తెలిసిందే. మరి ఇటీవల ఈ నొప్పులు ఉన్న వయస్కుల్లో ఎలాంటి వయసులో ఈ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి, వీటి వల్ల ప్రొడక్టివ్ ఏజ్ ఎలా తగ్గిపోతుంది, ఆపరేషన్ అవసరం లేకుండా కీళ్ళ నొప్పులు తగ్గించే ట్రీట్మెంట్ ఎక్కడుంది అని మీరు ఆలోచిస్తున్నారా? ఎస్, ఇక్కడే ఉంది. ఇక్కడెక్కడంటారా? ఎస్, టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, వైద్యరత్న డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కార్టిలేజ్ గురించి వింటున్నాం. మనం అన్నట్టుగా చాలా మంది కూడా చాలా సార్లు మన ప్రోగ్రామ్స్ లో వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా అద్భుతంగా షేర్ చేసుకుంటారు. ఎస్, అలాగే చాలా మంది కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కార్టిలేజ్ గురించి. అసలు కార్టిలేజ్ అనేది ఏ రోగాల వల్ల అరుగుతుంది సార్? అంటే ఇప్పుడు కార్టిలేజ్ అనేటటువంటిది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడైతే ఎముకలు ఉంటాయో, అవి పెద్ద ఎముకలు కానివ్వండి, చిన్న ఎముకలు కానివ్వండి, ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉంటాయో, అంటే ఎముకలు కలిసిపోయేటటువంటి ప్రాంతం ఎక్కడి ఉంటుందో అక్కడ కుషనింగ్ లాగా ఎముకల పైన మెత్తని బోన్, అంటే మృదులాస్థి అంటారు, మెత్తని బోన్ ఉంటుంది. దాన్ని కార్టిలేజ్ అని అంటారు. అయితే మనం ప్రధానంగా ఏమిటి అంటే, కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, కీళ్ళల్లో వాపులు వచ్చినప్పుడు, కీళ్ళ లోపల ఉండే గుజ్జు పోయింది అని వింటూ ఉంటాం అన్నట్లు. ఈ గుజ్జు పోయింది అనేటటువంటిది ప్రధానంగా మృదులాస్థి అనేటటువంటిది అరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. అంటే గుజ్జు పోయింది అని ప్రధానంగా చెప్తూ ఉంటారు. సో అంచేత ఇక్కడ గుజ్జు పోయింది అంటే అర్థం ఏంటి అంటే, సబ్బు పిల్లలాగా ఈ యొక్క కార్టిలేజ్ అనేది కరుగుతూ ఉందని అర్థం. అయితే ఇది ఏ రోగాలలో ప్రధానంగా పోతుంది అని అంటే, ముఖ్యంగా రుమెటైడ్ ఆర్థరైటిస్, దీన్ని కీళ్ళవాతం అంటాం. ఈ కీళ్ళవాతం అనేటటువంటిది ఒక రకరకాల రోగాల యొక్క సమీకృతమైనటువంటి వ్యవహారం. అంటే ఏంటి? రుమెటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, తర్వాత ఇవి కాకుండా యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేటటువంటిది, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేటటువంటిది, తర్వాత అదే కాకుండా ఫ్రోజన్ షోల్డర్స్, ఇంకా కూడా సాక్రోఈలియేటిస్ అని, సాక్రము ఈలియం మధ్య భాగంలో ఏదైతే అరుగుదల వస్తుందో దాన్ని, అది ముఖ్యంగా హెచ్ఎల్ఏబి పాజిటివ్ ఉండేటటువంటి రోగాల్లో ప్రధానం కనిపిస్తుంది. అంటే అక్కడ ఉండేటటువంటి మృదులాస్థి అనేటటువంటిది వాచిపోతుంది. అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి వాచిపోతుంటుంది. ఈ వాచిపోయిన తర్వాత మనం బండగా తిరగడం వల్ల ప్రధానంగా ఈ యొక్క కార్టిలేజ్ అని అరిగిపోతుంది. కాలర్ లైన్లో ఉన్నారు సార్, శశికాంత్ ఫ్రమ్ హైదరాబాద్. శశికాంత్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అండి. నమస్తే. నేను యాక్చువల్గా గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ నడుము నొప్పితో బాధపడుతున్నాను బాగా. అయితే నేను బయట ఈ అలోపతికి ఆర్థోపెడిక్ డాక్టర్స్ చూపిస్తే ఇద్దరు ముగ్గురిని కలిశాను. వాళ్ళు ఏం చెప్పారంటే, అది డీజనరేటివ్ డిజార్డర్, అంటే వయసు మీద వచ్చేది, ఆ లోపల గుజ్జు కరిగిపోయిందని చెప్పారు. చాలా ఇబ్బంది పడ్డాను నేను. 6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. కూర్చోడానికి నుంచోడానికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది, రెగ్యులర్గా కాకపోయినా. అయితే అవసరమైతే ఇది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 2-3 సార్లు కూడా నేను 6 సంవత్సరాల నుంచి చెప్పండి, ఈ 6 సంవత్సరాల నుంచి జరిగింది ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏదో ఆ టైంకి పెయిన్ కిల్లర్ అట్లా ఇవ్వటం కానీ అట్లా ఏమన్నా చేస్తున్నారు. వన్ సెకండ్ సారీ. సో పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం, అదే పెయిన్ కిల్లర్స్ వాడటం అట్లా జరుగుతుంది. అయితే అది ఏంటంటే టెంపరీగా అవుతుంది. ఇంకా నాకు ఏంటంటే, సార్ ఇప్పుడు డాక్టర్ దగ్గరకు తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన చెప్పారనమాట, ఇది డీజనరేటివ్, అంటే దాన్ని రీజనరేట్ చేయొచ్చు మళ్ళీ, ఒక 3 నెలల టైం తీసుకుంటే సరిపోతుంది. సో 3 months అయింది ఆల్రెడీ. నాకు ఇప్పుడు 3 నెలలకి 90% క్యూర్ అయింది. ఓకే, ప్రస్తుతానికి మన దగ్గర టోటలీ ఫైన్. అంటే 90% ఆల్రెడీ క్యూర్ అయింది. చాలా అంటే చాలా మంచిగా ఉంది. అంటే ఆయుర్వేద శాస్త్రాన్ని వారు చాలా రీసెర్చ్ చేసి, ప్రస్తుత కాలానికి, దేశకాల మన పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ కి సరిపోయేట్టుగా వారు ఇచ్చే వైద్యానికి అనేవన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఓకే, థ్యాంక్ యూ శశికాంత్ గారు. సరే, ఇలాంటి ఫీడ్బ్యాక్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే చాలా వరకు మొదట్లో నమ్మేవాళ్ళు కాదు. ఇలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఏదో చెప్పిస్తున్నారేమో అనుకునేవాళ్ళు. సో ఔత్సాహికంగా, ఇప్పుడు నేను వచ్చేటప్పుడే జ్ఞానేశ్వర్ గారిని మాట్లాడతారు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారు కూడా అసలు నిజంగా నా దగ్గర ఎంతోమంది పేషెంట్లను పంపారు. వాళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ నార్మల్ అసలు. సో ఇలాగా
రీజనరేట్ అవుతుంది అంటే డీజనరేట్ అయినటువంటి మృదులాస్థి అంటే మెత్తని కణజాలం ఏదైతే బోన్ కణజాలం ఉంటుందో దాన్ని కార్టిలేజ్ అంటారు. అది సబ్బబిల్లలా కరిగిపోయింది, ఇంకా రాదని వాళ్ళు అంటారు. కానీ రీజనరేట్ అవుతుంది, డీజనరేట్ అయింది కాబట్టి రీజనరేట్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి రోగాలు తగ్గుతున్నాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తాం TV9లో ఫ్రోజన్ షోల్డర్స్ కానివ్వండి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, స్లిప్ డిస్కులు కానివ్వండి, తర్వాత క్రానిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, సాక్రోఇలియేటిస్ కానివ్వండి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లో భాగంగా వచ్చేటటువంటిది రుమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, తగ్గిన వాళ్ళు కోకులలుగా ఈ 2 దశాబ్దాల కాలంలో కోకులలుగా చెప్పారు. అంటే అర్థం ఏంటిది? రీజనరేట్ అవ్వడం వల్లనే రోగం తగ్గుతుందని అర్థం. ఎస్ సార్. డాక్టర్ గారు, మెత్తని ఎముకలు అరగడం అంటూ ఉంటారు డాక్టర్ గారు. జనరల్గా ఇవి వింటుంటాం, బొక్కలు అరిగిపోయాయి, ఎక్కువగా ఎముకలు అరిగిపోయాయి, ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు వాడుక భాషలో. అసలు ఈ అరిగిపోవడం ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు డీజనరేషన్ అనేటటువంటిది ఏమిటంటే మనము ఒక ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రోగం వచ్చినప్పుడు అంటే ఈ రోగాలు ఎందుకు వస్తాయి, అసలు ఇట్లాంటి రోగాలు ఎందుకు వస్తాయి? ఈ మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానివ్వండి, ఇప్పుడు ఇందాక చెప్పాం యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అని, ఫ్రోజన్ షోల్డర్స్ అని, ఇట్లాంటివి ఎందుకు వస్తున్నాయి ప్రధానంగా అంటే కొన్ని రోగాలు మన శరీరంలో ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. అంటే అవి ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక వ్యవస్థ అనేటటువంటిది బయటి రోగాలు వచ్చినప్పుడు తిరుగుబాటు చేయాల్సింది పోయి మనపైనే తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. అందువల్ల అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది గడబిడకు లోనైపోయి మన మీదనే ఎదురుదాడి చేయడం వల్ల ఈ ప్రధానంగా ఈ రోగాలు వస్తున్నాయి. ఇవే కాకుండా ఇప్పుడు చికెన్ గున్యా లాంటిది కానివ్వండి, తర్వాత కోవిడ్ లాంటివి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా శరీరంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ముఖ్యంగా ఏదైనా వైరస్ దాడి ఆకస్మికంగా దాడి చేసినప్పుడు మన శరీరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ప్రతీకార చర్య ఏంటి అంటే ఈ కార్టిలేజులు వాచిపోతాయి, కీళ్ళు వాచిపోతాయి. ఇవన్నీ ప్రతీకార చర్యలు. అంటే ఇది ఇన్ఫ్లమేటివ్ చర్యలు అంటారు. ఈ ఇన్ఫ్లమేటివ్ చర్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా మృదులాస్థి అనేటటువంటిది వాచిపోతూ ఉంటుంది. మృదులాస్థి అంటే మెత్తని ఎముకలు అని అర్థం, దాన్ని కార్టిలేజ్ అంట. ఇట్లా అర్థం చేసుకోవాలి వ్యవహారాన్ని. మనం బొక్కలు అరిగిపోయినంటే బొక్కలే అరిగిపోయాయేమో మనం అనుకుంటాం. ఇంగ్లీష్ డాక్టర్ అన్ని విపరీతార్థాలు మాట్లాడుతూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు ఎవరికైనా అర్థం అవుతుంది అన్నట్లు. సో ఇవి తగ్గడానికి అంటే ఈ వాపు వచ్చింది తగ్గడానికి ప్రధానంగా అలోపతిలో ఔషధాలు లేవు. అందుకనే స్టిరాయిడ్స్ ప్రధానంగా వాళ్ళు రాస్తూ ఉంటారు. సో మళ్ళీ అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇంతసేపు పెయిన్ రాస్తారు, పెయిన్ తగ్గడానికి ఔషధాలు రాస్తారు. కానీ డాక్టర్ల యొక్క ప్రిస్క్రిప్షన్ పైన పెయిన్ స్కేల్ అని ఉంటుంది. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు more than 12 ఇప్పుడు ఎంత ఉంది అని అలా చూసుకొని రాయాలి జనరల్గా. అయితే వాళ్ళు నొప్పిని ఎంత తొందరగా తగ్గిద్దామన్న ఉద్దేశం చేత స్ట్రాంగెస్ట్ పెయిన్ కిల్లర్ అలాంగ్ విత్ ది స్టీరాయిడ్స్ రాస్తూ ఉంటారు. సో అది ఆ పెయిన్ స్కేల్ని కూడా సరిగ్గా వాళ్ళని పేషెంట్ను అర్థం చేయించే దిశలో కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయరు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆయుర్వేదం ఎందుకు ఆధునికం అంటే ఆయుర్వేదంలో ఈ నొప్పి తగ్గడానికి, తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, రీజనరేట్ అవ్వడానికి మృదులాస్థి తర్వాత తీసుకోండి. ఎస్ సార్. సార్, గురు ఆయుర్కేర్ అనగానే పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలని మీరు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తారు. అలాంటి కాలర్స్ కొంతమంది షేర్ చేసుకోవడానికి మనకు కాల్ చేశారు. అన్నపూర్ణ గారు, ఎస్ చెప్పండి. ఆయుర్కేర్కి వెళ్ళానండి నేను. ఓకే అమ్మా చెప్పండి. హలో చెప్పండి అన్నపూర్ణ గారు. అదేనండి, మోకాళ్ళ నొప్పులకి నాకు తీసుకున్నాను ట్రీట్మెంట్. 1 monthకి నాకు చాలా డిఫరెన్స్ కనపడింది. అది ఆయుర్వేదం అసలు దేనికైనా మంచి పని చేస్తుందండి. మనం ఇంగ్లీష్ వైద్యం దానికంటే కూడాను ఒకళ్ళని అనటం కానీ కాదు, అసలు ఆయుర్వేదం ఇంగ్లీష్ వైద్యం తీసుకున్నాను అయినా దానికి తగ్గలేదు నేను. అప్పుడు ఈయనకి మా ఎవరో తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈయన దగ్గరికి వచ్చాను. బాగా తగ్గిందండి. 1 monthకి నాకు చాలా డిఫరెన్స్ కనబడింది. ఇప్పుడు కింద కూర్చోగలను అట్లాగా. అది దేనికైనా ఆయుర్వేదం అన్నది మంచి పని చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి. సో అన్నపూర్ణ గారు వచ్చేసి దాదాపు 2 to 3 years నుంచి ఆస్టియో ఆర్థరైటిస్ సఫర్ అవుతున్నారు. షీఈస్ అరౌండ్ 55 years ఏజ్. ఇంత ఏజ్ ఉన్నటువంటి ఆవిడ సో విత్ ఇన్ 1 monthలో అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఆల్ మెట్లు దిగిరమ్మని చెప్తాను, టెస్ట్ పెడతాను, తర్వాత కింద కూర్చోబెడతాను, చెక్ చేస్తాను, వాపు తగ్గిందా లేదా అని చూస్తాను. మీరు ఎన్ని పారామీటర్స్ తీసుకున్నా డిసీజ్ ప్రాపర్ పైన డ్రగ్ పనిచేస్తూ ఉంది అండ్ సెకండరీ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. నేను నా పేషెంట్లందరికీ కూడా పెయిన్ స్కేల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు more than 12
మోర్ దాన్ 12లో ఎంత తగ్గింది, ఎలా తగ్గింది అని ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో ఇంటర్నేషనల్ మెథడ్స్ ఎలా ఉన్నాయో, పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎలా ఉన్నాయో అలాగా తగ్గినటువంటి దిశ లోపల పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి గైడ్ చేస్తాను. ఎలా తగ్గుతున్న దశలు కూడా చూపిస్తాను. డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాట్లేజ్ అరిగిపోవడాన్ని తగ్గించొచ్చా, దీన్ని క్యూర్ చేయొచ్చా, అసలు ఈ అరుగుదలను ఆపొచ్చా, ఎందుకు అరిగిపోతాయి, ఇలా రకరకాల కారణాలతో ఉంటారు. డాక్టర్ గారు, గురు ఆయుర్ కేర్కి వస్తే మీరు దాన్ని తగ్గించగలరా? ఖచ్చితంగా తగ్గించగలమండి. ఎందుకంటే మా విశిష్టమైనటువంటి 30 సంవత్సరాల అనుభవం తీసుకున్నట్లయితే ఎక్కడ తగ్గకపోతే ఇక అన్నీ అయిపోయిన తర్వాత చివరి దశలో ఆయుర్వేదానికి వస్తారండి. ఈ ట్రెండ్ అయితే ఈ 3 దశాబ్దాల కాలంలో నేను అసలు ఈ ట్రెండ్ని మాత్రం మార్చలేకపోయాను. పెద్ద పెద్ద కేసులు తగ్గించాం కానీ, అద్భుతంగా తగ్గించాం కానీ, సో ఈ ట్రెండ్ని మాత్రం మార్చలేకపోయాను. జనాలందరూ ప్రైమరీ హెల్త్ కేర్ లెవెల్లోనే ఆయుర్వేదంకి వెళ్దా అన్న ఆలోచన కానీ, సోయి కానీ ఇప్పటిదాకా రాలేదు ఇంకా. సో ముఖ్యంగా ఏమిటి అంటే ఈ కార్టిలేజ్ అనేటటువంటిది అరగడానికి ఏం కారణాలు అవుతున్నాయి అంటే, ప్రధానంగా చెప్పాలి అంటే ముఖ్యంగా మనకు కీళ్లకు ఒక స్పష్టమైనటువంటి ఒక వర్కింగ్ ఒక కేపబిలిటీస్ లేకపోవడం ఒకటి. తర్వాత 2 వచ్చేసి ఏమిటి అంటే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో సూక్ష్మ పోషకాలు బాగా తగ్గిపోవడం. అంటే మనకి జంక్ ఫుడ్ లాంటివి, ఒక స్టీరియోఫోడిక్ ఫుడ్ లాంటివి తీసుకోవడానికి మనం బాగా అలవాటు అయిపోయాం. ఫ్రైస్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ఇట్లాంటివి ఉన్నాం. కానీ పూర్వం రోజుల్లో లాగా ఆకుకూరలు, తర్వాత కాయగూరలు సమ్మిళితంగా ఉండేటటువంటి సూక్ష్మ పోషకాలు ప్రధానంగా ఉండేటటువంటి ఆ ఆహార పదార్థాలు మనము ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాం, కానీ ఇప్పటిదాకా చాలా వరకు నెగ్లెక్ట్ చేసాం. తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తి బయట శక్తులపైన యుద్ధం చేయాల్సింది పోయి మన మీద యుద్ధం చేసే ప్రత్యేక పరిస్థితి శరీరంలో కలుగుతూ ఉంది. ఈ కలిగేటటువంటి ప్రత్యేక పరిస్థితిని మనం అర్థం చేసుకొని అలాంటి పరిస్థితికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అందుచేత ఈ కార్టిలేజ్ అనేటటువంటిది ఇందాక చెప్పుకున్న రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగంలో భాగంగా అరుగుతూ ఉంది. ఈ అరిగినప్పుడు కూడా అలోపతికి వెళ్లకుండా ఆయుర్వేదానికి కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రగాఢంగా తగ్గేటటువంటి ఆస్కారము ఉంది. ఈ విషయాన్ని 3 దశాబ్దాల కాలంలో ఆయుర్వేదాన్ని శాస్త్రీయమైన దృక్పథంలో ఎలా పనిచేస్తుంది అనే అంశం పైన దాదాపు 2.5 లక్షల మందిని చూసిన తర్వాత, రోగుల కింద చూసిన తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తా ఉన్నాను. నేను ఇంకా చెప్తా ఉన్నాను ఏంటంటే, నా ఫామ్ హౌస్లో నేను ప్రతి ఆదివారం నాడు క్యాంపు కండక్ట్ చేస్తాను. ఒక 100-120 మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. అక్కడ కూడా చూసినా కానీ ఆయుర్వేద ఔషధాలు ఎక్కువ, అంటే లార్జ్ స్కేల్లో జనం పైన ప్రయోగించి చూసినప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నడవలేని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు, ఫ్రోజన్ షోల్డర్స్, రుమేటెడ్ ఆర్థరైటిస్, క్రానిక్ ఆర్థరైటిస్ అద్భుతంగా తగ్గుతున్నాయి. ఇది ఒక ఎవిడెన్స్. ఎస్ సార్, ప్రైమరీ హెల్త్ కేర్లో ఆయుర్వేదం వైపు ప్రజలు మళ్ళాలంటే ఎలాంటి చర్యలు మనం ప్రారంభించాలంటారు అసలు? ఇప్పుడు ఇది ఒక సంస్థాగతమైనటువంటిది, ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలండి. ప్రధానంగా ఇప్పటిదాకా అయితే రాష్ట్ర ప్రభుత్వాలలో ఈ దిశగా ఏ మార్పులు జరగట్లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ దిశ లోపలికి జనాలు వెళ్ళాలి అనేటటువంటి నేషనల్ రూరల్ హెల్త్ స్కీమ్ కింద ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అలోపతి పైన, అలోపతి వైద్య విధానం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. అది అవసరమే, కానీ రోగాలు ఎంత మేరకు తగ్గుతున్నాయనే విషయం కూడా ఒక చర్చ అన్నట్లు. రోగాలు చక్కగా తగ్గాలి అంటే సమీకృత ఆరోగ్య వ్యవస్థ అనేది అవసరం. ఆయుర్వేదాన్ని ఖచ్చితంగా అడాప్షన్ చేసినప్పుడు మాత్రమే రోగాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ప్రజలకు వైద్య అవసరాలను ఇవ్వడము అనేటటువంటిది మంచిదే, కానీ అందులో వైద్యంలో ఎంత బాగా తగ్గాలి, ఎట్లా తగ్గాలి, ఎంతవరకు తగ్గాలి, ఎంత ఖచ్చితంగా తగ్గాలి, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ని ఎలా పెంచుకుంటూ పోవాలి అనేటటువంటిది ముఖ్యంగా ఆయుర్వేదాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రజలు ఆ విషయం పైన ఖచ్చితంగా ఆ విషయం పైన ఒక అవేర్నెస్ను సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్, జ్ఞానేశ్వర్ గారు. చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే జ్ఞానేశ్వర్ గారు, చెప్పండి. సార్ బాగున్నారు సార్? బాగున్నారు సార్, చెప్పండి సార్. బాగున్నారు సార్. మీరు పంపిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు సార్? జ్ఞానేశ్వర్ గారు, ప్రేక్షకులకు మీరు పంపిన పేషెంట్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏమిటి, ఒక మంచి కేసును ఒక 2 నిమిషాల్లో చెప్పండి సార్. సార్ ఫస్ట్ టైము డాక్టర్ గారిది నేను టీవీ9 ఇంటర్వ్యూలోనే చూశాను. చూసిన తర్వాత నా దగ్గర కొలీగ్ జేఈ ఉన్నాడు, ఒక అబ్బాయి షెఫీ అని చెప్పేసి. ఆ అబ్బాయి దాదాపు ఒక 3 months బెడ్ రిడన్ నుండి కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్పారనమాట. ఆ అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు.
ఆ సందర్భంలో నేను ఈ కేసును చూపించి వాళ్ళు ఇన్నోవేటబుల్ 1 week లో మీకు సర్జరీ చేయకోకుంటే గిన ఆ నడుముకు సంబంధించిన పార్ట్ అంతా లోపల పెరాలిజ్ అయిపోతుంది కాబట్టి 100% తీసుకోండి అని అలోపతి వైద్యంలో చెప్పారు. చెప్తే ఆ రోజు లక్కీగా ఆ అబ్బాయి నా దగ్గరకు వస్తే వాళ్ళ బ్రదర్ కూడా డాక్టరే అన్నమాట, అలోపతి డాక్టర్ అయినా. ఆయనతో కూడా ఫోన్ లో మాట్లాడి చెప్పాను, మీకు డాక్టర్ గారు కాన్ఫిడెన్స్ ఇస్తే మీరు ఈ మెడిసిన్ తీసుకోండి, లేదనుకుంటే మీరు సర్జరీకి పోతారు పోండి, ఫస్ట్ డాక్టర్ గారిని కలిసి మీ ఒపీనియన్ తీసుకోండి, డైరెక్ట్ అలా పోవద్దండి సర్జరీకి అని చెప్పాను నేను. చెప్తే వెంటనే మరుసటి రోజే సార్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారిని కలిశారు. కలిసిన తర్వాత జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 days హీ హాస్ గాట్ రిలీఫ్. అంటే బెడ్ రిడన్ ఉన్న అబ్బాయి 15 రోజుల్లోనే రిలీఫ్ వచ్చింది. 3 months కి ఈజ్ కంప్లీట్లీ క్యూర్డ్. ఇది జరిగింది 2016 తర్వాత మళ్ళీ మా మదర్ కి సయాటికా పెయిన్ వచ్చింది. మా మదర్ కి కూడా మెడిసిన్ తీసుకున్నాము, ఆమె కూడా దాదాపు 3 months లో 100% క్యూర్. తర్వాత మా మిసెస్ విజయలక్ష్మి అని చెప్పేసి లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, ఆమెకు కూడా ఈ స్పాండిలైటిస్ వచ్చింది. దాదాపు ఒక 6 months లోకల్ గా ఉన్న హోమియోని అవి చూపించాను కానీ షీ డజంట్ గెట్ ఎనీ రిలీఫ్. తర్వాత మరి డాక్టర్ గారు తీసుకుపోయిన తర్వాత 100% రిలీఫ్. 2017 నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ స్పాండిలైటిస్ లేదు. ఆ అబ్బాయికి కూడా ఈ లుంబా సంబంధించిన పెయిన్స్ లేవు. తర్వాత మారుతి అనే ఒక అబ్బాయి షటిల్ ఆడుతూ ఆ అబ్బాయి పడిపోయి ఆ అబ్బాయికి కూడా డిస్క్ లొకేట్ అయ్యి ఆ అబ్బాయి కూడా బెడ్ రిడెన్. సర్జరీ బెడ్ మీద ఉన్న పిల్లోని పిలుచుకొని వచ్చాను నేను, పిలుచుకొని వచ్చి డాక్టర్ గారిని పంపించాను. ఆ అబ్బాయి కూడా 100% క్యూర్డ్. ఆ అబ్బాయి ఇప్పుడు జరిగి కూడా అబ్బాయి 4 years అవుతుంది, అలా ఎలాంటి సిమ్టమ్స్ లేవు మళ్ళీ. కాబట్టి ఆయుర్వేదం ని మనం తక్కువ అంచనా వేసుకోవడం కాదండి, అలోపతి మీద పడిపోతున్నాం. కానీ మనము అలోపతి వైద్య విధానం తప్పని కాదు. అలోపతి వైద్య విధానం కొన్ని వాటికి మాత్రమే, ఎమర్జెన్సీ కేసెస్ మాత్రం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనకి మిగతా డిసీజెస్ అన్నిటి కూడా ఆయుర్వేదం తీసుకున్నట్టయితే అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి ఆయుర్వేదానికి ప్రజలందరూ కూడా యాక్చువల్ గా కరోనా వచ్చిన సందర్భంలో కూడా ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అందరి జనాలందరూ అవేర్నెస్ వచ్చింది. కానీ ఈ ఉన్నటువంటి పేషెంట్స్ అంతా కూడా మిగతా విషయాలు ఎమర్జెన్సీ వైద్యానికి అలోపతికి పోయినా పర్లేదు కానీ మిగతా విషయాలన్నిటికీ ఆయుర్వేదం నమ్ముకునేటువంటి అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. దయచేసి అందరూ గమనించవలసిందిగా ప్రార్థన. ఎంతో మందికి లబ్ధి చెందుతుంది కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఏం చెప్తారు సార్? సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పాల్సిందంతా జనమే చెప్పేశారు. నేను ఈరోజు కంటెంట్లో ఏదైతే చెప్పాలనో అసలు ఒక జ్ఞానేశ్వర్ గారు చెప్పిన కేసెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు ఆయన ఒక 20-30 కేసుల వరకు పంపించారు. ఆయన ఒక ప్రముఖ ఇంజనీర్, అసలు చెప్పాలంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అనంతపూర్లో పనిచేస్తారు. ఆయన బాగా స్టడీ చేశారు ఈ విషయం పైన. చాలా మందిని పంపించారు. ఇట్లాంటి వాళ్ళు నాకు 2 రాష్ట్రాల్లో దాదాపు ఒక 500 మంది ఉంటారు. ఇట్లా అంటే జనాలను ఎడ్యుకేట్ చేసి నా దగ్గర పంపించి రిజల్ట్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను చెప్పేది ఏమిటి అంటే కీళ్ళ నొప్పులు కానివ్వండి, మల్టిపుల్ కనెక్టివ్ డిజార్డర్స్ కానివ్వండి, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఫ్రోజన్ షోల్డర్స్ కానివ్వండి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, అవాస్కులర్ నెక్రోసిస్ కానివ్వండి, ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్ నేను ఎక్కువ మాట్లాడతాను. ప్రధానంగా నేను చాలా విషయాలు ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశం చేతనే ఎంతో కష్టపడి షో చేస్తాను. సో ఇట్లాంటి రోగాలలో ఎక్కడైతే మృదులాస్థి కార్ట్లేజ్ అనేది డీజనరేషన్ అవుతుందో ఈ డీజనరేషన్ అయిన కార్ట్లేజు రీజనరేట్ అవ్వడం వల్లనే రోగం అనేటువంటి కుదుటపడుతుంది అండ్ అత్యద్భుతంగా జనాలు బాగుపడుతున్నారు. ఒకసారి ఏమైందంటే విశాఖపట్నంలో యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అని 55 years ఆయనకు వచ్చింది. పాపం ఆయనకు యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చి కూడా ఇప్పటికీ 25 ఏళ్ళు అయిపోయింది. డాబా గార్డెన్లో ఒక డాక్టర్ గారు చెప్పారట, అలోపతిక్ డాక్టర్ గారు, మీరు మంచి ఆయుర్వేదం డాక్టర్ని పట్టుకోండి అని చెప్పారట. ఆయన విత్ గ్రేట్ డిఫికల్టీ 20 years అయితే నేను దొరికాను ఆయనకు. అప్పుడు వచ్చారు, చేతుల మీద వేసుకొని తీసుకొచ్చారు. ఆయన కీళ్ళు లొంగట్లేదు, ఎక్కడికక్కడ ఇట్లా పట్టుకుపోయా, ఒక ఈజిప్ట్ మమ్మీలాగా అయిపోయాడు అన్నట్లు. ఆయన అట్లాంటి మనిషిని పట్టుకొస్తే 3.5 years ట్రీట్మెంట్ నడిచింది. అతన్ని 33 మంది అలోపతిక్ డాక్టర్లు స్టడీ చేశారు. లివర్ పైన ఏదైనా ప్రాబ్లం వస్తుందా, కిడ్నీ పైన ఏమైనా ప్రాబ్లం వస్తుందా, హార్ట్ పైన ఏమైనా ప్రాబ్లం వస్తుందా, టెస్టులన్నీ చేస్తే అన్ని టెస్టులు నార్మల్ వస్తూ ఉన్నాయి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి టెస్టులు చేశారు, చెక్ చేసుకుంటున్నారు. మీరు చెప్తే నమ్మరు, 3.5 సంవత్సరాలు వాడిన తర్వాత హీ బికేమ్ అబ్సల్యూట్లీ నార్మల్. 10 సంవత్సరాల తర్వాత తీసుకుంటే కనీసం 0.001% ఎర్రర్ కూడా లేదు. దిస్ ఈస్ ఎ వే ఆయుర్వేద ఈజ్ వర్కింగ్ విత్ అస్. సైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఇదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి. టీవీ9.